ఓ బైబుల్ హెల్దీగా సింపుల్గా ఇంట్లోనే పానీపూరి తయారు చేసుకుందాం. మా వాడు ఒక 4 days నుంచి పానీపూరి అంటున్నాడు. బయట కొని పెట్టడం ఇష్టం లేక ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఎలా చేసామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బఠానీని బంగాళదుంపని కుక్కర్లో వేసి పసుపు కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ రానిస్తే అవి మెత్తగా అవుతాయి. తర్వాత వాటిని తీసి పీల్ చేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే కొంచెం కారం, ఉప్పు, చోలే మసాలా వేసాను నేను. యాక్చువల్లీ అయితే చాట్ మసాలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ చేసుకుందాం, వచ్చేసేయండి. కొత్తిమీర, పుదీనా సమానంగా తీసుకొని దాంట్లోనే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకొని కారానికి సరిపడగా ఒక మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని చక్కగా వడబోసుకోవాలి. మొత్తం పలుపు అంతా దగ్గకుండా చక్కగా వడబోసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే వాటర్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కావాలంటే చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోవాలి. టేస్ట్ మన పానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పూరి వేపుకుందాం. మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ పూరీస్ తీసుకొచ్చి ఇలాగ ఆయిల్లో లో ఫ్లేమ్లో వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఆ పూరీలు. వాటిని తీసుకుంటే మన పూరీలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడివేడిగా పానీపూరి ఇంట్లోనే సర్వ్ చేసుకొని తినేయచ్చు హెల్తీగా. పిల్లలు కూడా ఈజీగా ఎన్ని తిన్నా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.